అయితే కేఫా అయితే కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడతాడు. కేఫా అంటే పేతుడు అని అర్థం. మరి పేతుడు అపరాధిగా తీర్చబడను అంటే ఏ తప్పు చేశాడు, మరి ఏ తప్పు చేస్తుంటే పేతుడు అపరాధిగా తీర్చబడ్డాడు అనేది ఒక ప్రశ్న. అయితే కేఫా అంత్యోకకు వచ్చినప్పుడు అపరాధిగా తీర్చబడను అని చూస్తా ఉన్నాం. ఈ అంత్యోక అనేటువంటిది మరి అన్యులు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నటువంటి స్థలంలో ఒక స్థలం అది. అన్యజనులు అంత్యోకలో యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించారు. ఎప్పుడు ఇది జరిగింది అని అంటే, మరి స్టెఫెను ప్రభు పక్షాన నిలబడినప్పుడు యూదులు స్టెఫెను మీద కోపపడి స్టెఫెను రాళ్లతో కొట్టి చంపేశారు. స్టెఫెను రాళ్లతో కొట్టి చంపిన తర్వాత మరి సంఘంలో ఒక విధమైనటువంటి భయం చోటు చేసుకొని అక్కడ నుండి సంఘము చెదిరిపోయింది. ఒక కొంచెం అటు ఇటు వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయినటువంటి సమయంలో అంత్యోకయలో సువార్త ప్రకటించబడింది. అప్పుడు కొద్దిమంది యేసుక్రీస్తు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి మొట్టమొదటిగా కొత్త నిబంధన గ్రంథంలో క్రైస్తవులు అనేటువంటి పదము అంత్యోకయలో మనము వింటాం. చూడండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. 11వ అధ్యాయం. స్టెఫెను విషయములో కలిగిన శ్రమను బట్టి చెదిరిపోయిన వారు యూదులకు తప్ప చాలా అంత్యోకయ ప్రదేశముల వరకు సంచరించి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అన్యజనులు అనేక మంది అంత్యోకయలో ప్రభువును విశ్వసించారు. 26వ వచనంలో చదువుతాం. మొట్టమొదట అంత్యోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడింది అని చూస్తా ఉన్నాం. మరి పేతురు ఏం పొరపాటు చేశాడు, ఎందుకు అపరాధిగా తీర్చబడ్డాడు అని మనం ఆలోచిస్తే ఆ 12వ వచనంలో చదువుతున్నాం. కనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించుకుని అని చెప్పి పేతురు చేసినటువంటి ఆ పొరపాటు ఏందో అనేది అక్కడి నుంచి చెప్తా ఉన్నాడు. ఏదైనా యాకోబు వద్ద నుండి కొందరు రాకముందుకు అతడు అన్య జనులతో భోజనము చేయించుకున్నాడు. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాడు. మరి పేతురు అన్య జనులతో కలిసి భోజనం చేసేటువంటి వారుగా ఉన్నారు. సహజంగా యూదులు అన్య జనులతో కలిసి భోజనం చేయరు. పేతురు కూడా యూదుడే. కానీ పేతురు యొప్పేలో ఉన్నటువంటి సమయంలో దేవుడు పేతురుకి ఒక దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ దర్శనంలో కొన్ని జంతువులు, పక్షులు, ఒకసారి
పెద్ద దుప్పటి ఒకటి, ఉమ్, ఒక విలువైన పాత్ర, ఉమ్, ఆ, ఉమ్, చతుష్పాద జంతువులను, రాకు క్రీములను, ఆకాశ పక్షులను, ఇవన్నీ, ఆ, 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 ఉమ్, ఆ, దేవుని అనుగ్రహం చేసుకొని, ఆ, ఆ, వద్దని ఉమ్. మరలా రెండవ మాట ఆ శబ్దం అతనికి వినబడింది. చాలు. కనుక ఈ దర్శనంలో నుండి దేవుడు పేతురికి ఒక పాఠాన్ని నేర్పించాడు. ఈ దర్శనం అయిపోయిన తర్వాత మరి కొర్నేలు దగ్గర నుండి ముగ్గురు వ్యక్తులు పేతురుని వెతుక్కుంటూ రావడం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ పేతురుతో మాట్లాడి నీవు లేచి వారితో కూడా వెళ్ళమని చెప్పడం, ఇవన్నీ ఆ అధ్యాయంలో మనము చూస్తాం. ఆ తర్వాత పేతురు మరి కొర్నేలు ఇంటికి వెళ్ళడం, అక్కడ దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, పరిశుద్ధాత్మ వారి మీదకి రావడం, అనేక మంది మారు మనసు పొందడం, ఇవన్నీ ఆ 10వ అధ్యాయంలో మనకు కనబడతాయి. ఇదే దర్శనముల గురించి పేతురు మళ్ళీ మాట్లాడుతూ 11వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. 11వ అధ్యాయం 6వ దాని వచనం. వైపు నేను తేరి చూచి పరీక్షింపగా ఆ, భూమి యందు ఉమ్, చతుష్పాద జంతువులను, ఉమ్, అడవి మృగములను, ఆ, రాకెడి పురుగులను, ఆ, ఆకాశ పక్షులను నాకు కనబడింది. ఆ, అప్పుడు పేతురు, ఉమ్, నీవు లేచి ఉమ్, చంపుకొని తినమని ఆ, శబ్దము నాతో చెప్పుట వింటిని. ఆ, అందుకు నేను, ఉమ్, వద్దు ప్రభువా, ఆ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏది ఉమ్, నా నోట ఎన్నడూ పడలేదని చెప్పగా, ఉమ్, రెండవ మారు ఆ శబ్దము ఆ, ఆకాశం నుండి, ఉమ్, దేవుడు పవిత్రం చేసినవి ఆ, నిషిద్ధమైనవిగా ఎంచవద్దని ఉత్తరం ఇచ్చింది. ఉమ్, ఈలాగు ముమ్మారు జరిగింది. ఉమ్, తరువాత ఆ, అదంతయు ఆకాశమునకు తిరిగి తీసుకొని పోబడింది. ఉమ్, వెంటనే ఆ, కైసరై నుండి ఉమ్, నా ఎద్దుకు పంపబడిన ముగ్గురు మనుషులు ఆ, మేమున్న ఇంటి వద్ద నిలిచి ఉండేది. ఆ. అప్పుడు ఆత్మ, అప్పుడు ఆత్మ, నీవు భేదమేమీ చేయక ఈ పదం అన్నమాట, నీవు భేదము ఏమీ చేయక వారితో కూడా వెళ్ళుమని. వారితో కూడా వెళ్ళమనను. భేదం ఏమీ చేయక అంటే వీళ్ళు అన్యజనులు, వాళ్ళు యూదులు, వాళ్ళు గ్రీసు దేశస్థులు, వీళ్ళు సున్నతి పొందినటువంటి వాళ్ళు అనేటువంటి భేదాభిప్రాయం ఎక్కడ కూడా నీకు ఉండకూడదు. నీవు భేదం ఏమీ చేయక వారితో కూడా వెళ్ళు అని దేవుడు పేతురుతో మాట్లాడాడు. కాబట్టి పేతురు అప్పటి వరకు అన్యులతో అంతగా సహవాసం చేసేవాడు కాదు, కానీ ఈ దర్శనం వచ్చిన తర్వాత నుండి పేతురు ఏం చేసేవాడు అంటే అన్యజనులతో సహవాసము చేసేవాడు. సువార్త నిమిత్తం అన్యజనులతో కలిసి భోజనం కూడా చేసేవాడు. అయితే కొద్దిమంది సున్నతి పొందినటువంటి వారు యాకోబు దగ్గర నుండి వచ్చినట్టు ఆ 12వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను, కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుకకు తీసి వేరయ్యి. ఎప్పుడైతే కొద్దిమంది సున్నతి పొందినటువంటి వారు వచ్చారో వారికి పేతురు భయపడతా ఉన్నాడు. అప్పటి వరకు అన్యజనులతో కలిసి భోజనం చేసేవాడు. అటువంటి అలవాటు కలిగినటువంటి పేతురు ఈ సున్నతి పొందినటువంటి వారు ఎప్పుడైతే వచ్చారో వారికి భయపడి చిన్నగా అన్యజనులతో భోజనం చేయడం అనేది మానేస్తా వచ్చాడు. ఎందుకు అంటే ఈ సున్నతి పొందినటువంటి వాళ్ళు ఎవరు అంటే యూదులు అన్నమాట. యూదులే కదా సున్నతి పొందేటువంటి వారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు లీగలిజం అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి చూపించేటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండేవారు. చూడండి, మళ్ళీ ఒకసారి అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం చదువుదాం.
అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించని ఉమ్, అపోస్తలులను ఉమ్, యూదయ ఆ, అందంతటనున్న మా 11 నుంచే చదవండి. యూదయ అందంతటనున్న ఆ, సహోదరులను వినిరి. ఉమ్, పేతురు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆ, సున్నతి పొందిన వారు సున్నతి పొందిన వారు నేను సున్నతి పొందని వారి యొద్దకు ఆ, పోయి ఉమ్, వారితో కూడా ఆ, భోజనము చేసితి గాని ఆ, అతనితో వాదనం పెట్టుకునేది. చూడండి. కనుక పిల్లల మరి ఇక్కడ ఈ వీరిని బట్టి పేతురు ఒక రకంగా భయపడిపోయి అన్ని జనులతో భోజనం చేయడం మానేశాడు. మానేసరికి కొద్దిమంది ఏం చేశారంటే ఆ టైంలో పేతురుని అనుసరించి వాళ్ళు కూడా అదే విధంగా జీవించడం స్టార్ట్ చేశారు. దాంట్లో బర్నబా కూడా మోసపోయినట్టు మనం ఆ కింద వచనంలో చూస్తా ఉన్నాం. ఇదంతా పౌలు విన్న తర్వాత ఏం చేశాడు అంటే పేతురుని గద్దించడం జరిగింది. 14 వచనం ఒకసారి చదవండి. 14 వచనం. వారు స్వార్థ సత్యం చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా పోవుట నేను చూచినప్పుడు. సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకునుట. సువార్త చెప్పే సత్యం ఏంటి అని అంటే అందరూ కూడా దేవుని దృష్టిలో సమానులే. యూదులని గ్రీసు దేశస్థులు అనేటువంటి భేదము లేదు. 2వ అధ్యాయము 3వ వచనం కూడా 5వ వచనం చదవండి ఒకసారి. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను. అంటే అంత జాగ్రత్తగా పౌలు సువార్త సత్యమును కాపాడుతూ వచ్చాడు. ఈ సువార్త సత్యం ఎక్కడైనా తప్పిపోద్దేమో అనే ఉద్దేశంతో మాటల్లో కానీ క్రియల్లో కానీ పొరపాటు చేయకుండా పౌలు ఎన్నో జాగ్రత్తలు అనేటువంటివి తీసుకున్నాడు పిల్లలు. ఇప్పుడు పేతురు యొక్క వైఖరిని బట్టి ఆలోచిస్తే అన్యజనుల్లో ఒక విధమైనటువంటి భేదాభిప్రాయాలు రాక తప్పవు. నిజమే కదా, మేము అన్యులం కాబట్టి వీళ్ళు మాత్రం భోజనం చేయటం లేదు, వీళ్ళు యూదులు అనేటువంటి ధోరణి అన్యజనుల హృదయాల్లోనికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పౌలు దీని విషయంలో పేతురుని గద్దించడం జరిగింది పిల్లలు. అంటే యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆ స్వేచ్ఛ అనేటువంటిది పేతురు మనుషులకు భయపడి దాన్ని దుర్వినియోగపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే పౌలు పేతురుని గద్దించినప్పటికీ వాస్తవంగా పేతురు చాలా గొప్ప వ్యక్తి. ఒక రకంగా పౌలు కంటే ముందుగానే యేసు ప్రభువును విశ్వసించినటువంటి వ్యక్తి. దాదాపు 3.5 సంవత్సరాలు ప్రభువుతో కూడా నడిచినటువంటి వ్యక్తి. సువార్త ప్రకటించడంలో దేవుడు ఆయన వాడుకున్నప్పుడు ఒక పర్యాయం 3,000కు పైగా, రెండవ పర్యాయం 5,000కు పైగా మారు మనసు పొందినారు. కాబట్టి మూల స్తంభంగా ఎంచబడినటువంటి వ్యక్తి పేతురు. అయితే పౌలు ఒక రకంగా పేతురుని గద్దించినప్పుడు పేతురు దాన్ని తీసుకున్నాడు పిల్లలు. అది ఇక్కడ మనం గమనించాలి. పేతురు ఎక్కడ కూడా అపోజ్ చేయలేదు. అంటే ఎదిరించడం, నువ్వేంటి నాకు చెప్పేది అని అనడం అట్లాంటిది ఏమీ చేయలేదు. పేతురు దాన్ని అంగీకరించాడు. అది మనకి ఎలా అర్థమవుతుంది అంటే చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు చదువుదాం. మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. అంటే ఇక్కడ పౌలును పేతురు ఎంతగానో గమపరుస్తా ఉన్నాడు. దేవుడు ఆయనకు జ్ఞానం అనుగ్రహించాడు అని కూడా పేతురు పౌలుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లలు ఎంతో పెద్ద సేవకుడు అయినప్పటికీ మరి పౌలు చెప్పినటువంటి ఆ మాటను పేతురు తీసుకున్నాడు. సరే,
ఇంకా పౌలు కేవలం దాన్ని మాటతో చెప్పడం మాత్రమే కాకుండా ఆ డిస్క్రిప్షన్ అనేటువంటిది ఇస్తా ఉన్నాడు. అంటే యూదులకు అన్యులకు మధ్య ఉన్నటువంటి విభేదాలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ద్వారా ఏ విధంగా తీసివేయబడ్డాయో, అలాగే లీగలిజం అంటే ధర్మశాస్త్రానుసారంగా మనిషి నీతిమంతుడిగా మారుడు అన్నటువంటి సత్యాన్ని పలుమార్లు పౌలు ఈ పత్రికలో మరి చెప్పడం జరిగింది. సరే, 15-16 వచనాలు చూద్దాం. దాన్ని ఇంకా కొంచెం వివరిస్తా ఉన్నాడు. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. ఈ మాట కొంచెం ఎట్లా ఉంటుంది అంటే, సడన్గా మనం చదివినప్పుడు లేక విన్నప్పుడు ఇక్కడ పౌలు కూడా ఒకవేళ అన్యజనుల్ని పాపులు, యూదులు గొప్పవాళ్ళు అంటున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. మనం యూదులము, వాళ్ళు పాపులు, అన్యజనులు అన్నట్టు చెప్తున్నాడేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దాన్ని ఇంకో కోణంలో మనం ఆలోచన చేయాలి. ఎలాగ ఆలోచన చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం, మనం ఎంతో కాలం నుంచి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, మన చేతిలో బైబిల్ ఉంది, దేవుని వాక్యాన్ని వింటా ఉన్నాం, చదువుతూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం. కానీ అన్యులకి ఆ ప్రివిలేజెస్ అనేటువంటివి లేవు. వాళ్ళకి బైబిల్ లేదు, వాళ్ళు దేవుని సన్నిధికి రారు, వాళ్ళు దేవుని వాక్యాన్ని వినరు, వాళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించరు. అటువంటి సమయంలో కొన్నిసార్లు మనలో మనం మాట్లాడుకునే టైంలో మనం ఏమంటామంటే, ఏమనుకుంటామంటే వారికంటే తెలియదు, నీకు తెలియదా అంటాం. అన్యుల కంటే తెలియదు, మరి నువ్వు దేవుని వాక్యం వినేవాడివి, దేవుని వాక్యం చదువుకునేదానివి, మరి నీకు కూడా తెలియదా అంటాం జనరల్గా. అంటే ఆ సెన్సేషన్ అనమాట. ఆ సెన్సేషన్లో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళంటే పాపులు, వాళ్ళకి తెలియదు, వాళ్ళ ధర్మశాస్త్రం లేదు. కానీ మనం ఏంటి అంటే, మనం యూదులం, మనకి ఎన్నో ప్రివిలేజెస్ అనేసి, మనకి ఎన్నో ఆధిక్యతలు అనేటువంటి దేవుడు ఇచ్చాడు, మనకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మనల్ని ఆశీర్వదించాడు, మనకు ప్రవక్తలు ఉన్నారు అన్నట్టుగా ఆ కోణంలో పౌలు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము జన్మము వలన యూదులమే కానీ అన్యజనుల్లో చేరిన పాపులము కాము. ఆ సెన్సేషన్లో పౌలు అంటే దాన్ని ఏమంటారంటే లీగల్ సెన్స్ అని కూడా అంటారు. చదవండి. మనుష్యుడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. విశ్వాసము వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. చూడండి పిల్లలు, అంటే మళ్ళీ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ, మనకు ధర్మశాస్త్రం ఉంది, కానీ ఆ ధర్మశాస్త్ర క్రియల మూలముగా మనం నీతిమంతులముగా తీర్చబడము. ఏ మనుషుడైనా సరే నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తునందు మాత్రమే విశ్వాసము ఉంచాలి. చదవండి మా పార్ట్. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని. ఏ శరీరియు అంటే వాళ్ళు ఎవరైనా సరే, యూదులైనా అన్యులైనా వాళ్ళు ఎవరైనా బతికి ఎవరైనా సరే ధర్మశాస్త్ర క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడలేదు. మనిషి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తునందే విశ్వాసము ఉంచాలి. రోమపత్రిక 3వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. నమ్మువారు ఆయన కృప చేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇంకా అంతే. ఇక్కడ ధర్మశాస్త్రం గురించిన మాటలే లేవు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో లేకపోతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వాళ్ళు ఉచితముగానే నీతిమంతులుగా తీర్చిపడుతూ ఉన్నారు. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. కాబట్టి పౌలు ఏం చేస్తున్నాడంటే పేతురుతో ఇంకా కొంచెం లీగలిజం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రానికి సంబంధించిన విషయాలను మాట్లాడుతూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. చాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము. చూడండి ఆ వర్డ్స్ ఎలాగున్నాయి. నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందని విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై. కాబట్టి పౌలు మరి చాలా జాగ్రత్తగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన మనుషులు నీతిమంతులుగా మార్చబడతారు అన్న సిద్ధాంతాన్ని చాలా బలంగా పత్రికల్లో చెప్తూ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు దాన్ని మిస్యూజ్ చేసేదానికి. పేతురుతో కూడా ఆ రీతిగానే మాట్లాడుతూ ఉన్నాడు. సరే 17వ వచనానికి వెళ్దాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులు చాలు. చూడండి మళ్ళీ కొంచెం ఇక్కడ అలిగారికల్ లాంగ్వేజ్ అంటారు దాన్ని. అలిగారికల్ లాంగ్వేజ్ అంటే రూపకలంకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయాలు పౌలు పత్రికల్లో మనము చూస్తాం. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. క్రీస్తు పాపానికి పరిచారకుడయ్యాడా అంటూ అట్లా అనరాదు అంటున్నాడు. అలగారికల్ లాంగ్వేజ్ రూపకలంకారంగా పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇది మనకు అర్థం కావాలి అంటే ఒకసారి రోమపత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం. అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుతాము. చూడండి ఆల్మోస్ట్ సేమ్ అట్లాగే ఉంది ఈ పదాలు కూడా. అలాగైతే ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉండుమా.
కృప కొరకు పాపం చేసేటువంటి వారుగా ఉందామా? అట్లా అనరాదు. పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించము. అసలు ధర్మశాస్త్రాన్నే మనము వదిలేసి వచ్చాం కదా, మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు దేనికి? మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాలు దేనికి? ఆ సున్నతి పొందినటువంటి వారు రాగానే వారికి భయపడి అన్నజనులతో భోజనం చేయటం మానేయడం దేనికి అన్నట్టుగా పేతురికి అర్థమయ్యేటువంటి విధానంలో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. రోమపత్రిక 7వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాన్ని నాకు మరణం కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు అగుపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమైంది. ఇక్కడ కూడా అట్లాంటి సెన్స్ అనేది ఉపయోగించాడు పిల్లలు. ఇంకా ఏమంటాడు పౌలు అంటే చూడండి 18వ వచనం చదువు 2:18. నేను పడగొట్టు వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేను అపరాధినిగా కనపరుచుకుందును కదా. చాలా కొంచెం మనం ఆగి ఆలోచన చేయాలి. నేను పడగొట్టిన దానిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకుందును కదా. ఇప్పుడు చదవండి 11వ వచనం ఒకసారి మళ్ళా. అయితే కేఫా అంతియోకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడును. ఈ వచనానికి పై వచనానికి మనం కంపేర్ చేస్తే, పోల్చి చూస్తే పౌలు చెప్పేటువంటి మాటలు పేతురుకి చక్కగా అర్థమయ్యేటువంటి విధంగా ఉన్నాయి. నేను పడగొట్టిన దాన్ని మరలా కడితే నేను అపరాధిని కదా అని పౌలు అంటున్నాడు. కాబట్టి నువ్వు ఈ రీతిగా ఉండాల్సింది చెప్పి నువ్వు ఇలాగా ఉన్నట్లయితే నీవు అపరాధివి కదా అనేటువంటి విధంగా కూడా మాట్లాడు. పౌలు మరి తాను ఏం పడగొట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే, పౌలు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దానిలో నుండే బయటకు వచ్చాడు. ఒకప్పుడు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి క్రియలను పౌలు జరిగించేటువంటి వాడు. 1:13 చూడండి. పత్రిక 1:13. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును నా పితరుల పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందితినని. చాలా యూదా మతం గురించి మాట్లాడుతా ఉన్నాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు పౌలు యూదా మతంలో చాలా నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును బాగా ఎరిగినటువంటి వ్యక్తిగా, చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ధర్మశాస్త్రమును పాటించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. సున్నతి పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రం జోలికి వెళ్ళలేదు ప్రియులారా. ఎందుకంటే పౌలుకు అర్థమైపోయింది, ధర్మశాస్త్ర క్రియల మూలముగా నేను నీతిమంతుడిగా తీర్చబడలేను కనుక దాన్ని పడగొట్టేశాడు, దాన్ని విడిచిపెట్టేశాడు. ఇంకో రకంగా చెప్పాలి అంటే దాన్ని వదిలేశాడు. హీ వాస్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద లా. ఆ ధర్మశాస్త్రం నుంచి తను తాను ప్రత్యేక పరుచుకున్నాడు పిల్ల. దాని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనం చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతే.
కొంచెం డెప్త్ ప్రియుల రోమ పత్రిక, హెబ్రీ పత్రిక, ప్రకటన గ్రంథము, మత్తయి సువార్త 24వ అధ్యాయము, ఇలా కొన్ని లోతైనటువంటి అధ్యాయాలు బైబిల్లో మనకు కనబడతాయి. యూదా పత్రిక కూడా. ఇక్కడ ఏమంటాడంటే, ఇంకోసారి చదవండి. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడనైతిని. అర్థమైంది అసలు ఆ వచ్చిన ధర్మశాస్త్రం విషయంలో ధర్మశాస్త్రం వలన చనిపోయాడు. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్ర విషయంలో ధర్మశాస్త్రము వలన చనిపోయాడు. అట్లా చదవాలి అంటే దాన్ని ఆ విధానంలో మనం చదివితే అర్థం అవుతుంది వాక్యం. అంటే దేవుని విషయంలో జీవించాలనే ఉద్దేశంతో ధర్మశాస్త్రము విషయమై ధర్మశాస్త్రము వలననే చనిపోయాడు. ఇంకొంచెం మనకి ఇది అర్థం కావాలంటే ఒకసారి రోమ పత్రికకి వెళ్దాం. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమ పత్రిక 7వ అధ్యాయము మొదటి సహోదరులారా, మనుషులు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వం చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ కొంచెం మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నది. మనిషి చనిపోయాడు అనుకోండి, ఇక చట్టాలు మనిషి మీద ఏం ప్రభుత్వాలు చేయలేవు. ఎందుకంటే మనిషి లేడు కదా. ఇంకా శిక్షలు ఎక్కడ, ఇంకా తీర్పులు ఎక్కడ, ఇంకా జైళ్ళు ఎక్కడ, కోర్టులు ఎక్కడ, ఇంకేం ఉండవు. చనిపోయాడు కాబట్టి ఆ రీతిగా చెప్తా ఉన్నాడు. చదవండి. ఇక్కడ ఇంకొక ఇల్లుస్ట్రేషన్ మనం చూస్తాం. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందింది. చూడండి ఎక్కడికి తీసుకొచ్చాడు. భార్యాభర్తల సంబంధం దగ్గరికి తీసుకొచ్చాడు. అంటే భర్త విషయంలో ధర్మశాస్త్రం ఏదైతే చెబుతుందో దానికి కట్టుబాటు కలిగి ఉండాలి. ఒకవేళ భర్త లేడనుకోండి, ఇంకా అక్కడ కూడా విడుదల వచ్చేసింది. ఇంకా ధర్మశాస్త్రం ఏం చేయలేదు, ఎందుకంటే భర్త లేడు కదా. కాబట్టి భర్త బ్రతికి ఉండగా చూడండి ఎంత డెప్త్ ఉందో. ఒకవేళ భర్త బ్రతికి ఉండి ఆ స్త్రీ ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారిణి అనబడుతుందంట. ఎందుకు అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి. ఈమె బ్రతుకున్నప్పుడే ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకుంది కనుక ధర్మశాస్త్రం ఏమంటదంటే ఆమెను చూసి వ్యభిచారిణి అంట. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి, అప్పుడు అదే స్త్రీ ఇంకొక పురుషుణ్ణి వివాహం చేసుకుంటే అప్పుడు ధర్మశాస్త్రం సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే భర్త చనిపోయాడు కాబట్టి. అంటే ధర్మశాస్త్రానికి ఎంత పవర్ ఉందో చూడండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలములు ఫలించినట్లు మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. చూసారా, అది అనమాట. అక్కడ నేను చనిపోయాను అని చెప్తున్నాడు. ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయంలో నేను చనిపోయాను అంటున్నాడు పిల్లలు. అంటే యేసుక్రీస్తునందు మనం ఎప్పుడైతే చనిపోయామో ధర్మశాస్త్రానికి ఇక మన మీద అధికారం లేదు. ఎందుకంటే మనం చనిపోయాం కాబట్టి.
మరి ధర్మశాస్త్రంలో యేసుక్రీస్తు ఎందు సంపూర్ణంగా నెరవేర్చబడింది కనుక మనం యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాం కనుక ఆ ధర్మశాస్త్రం యొక్క పవర్ అంతా ప్రభు మీద పడి మనకు విడుదల అనేది వచ్చేసింది. ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, దాన్ని నెరవేర్చుటగా నేను వచ్చింది అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకుండానే నీతిమంతులంగా మారిపోతున్నాం. ఎలాగంటే ధర్మశాస్త్రం నెరవేర్చిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం. మనం హోటల్లో ఫోన్ చేస్తాం, బిల్లు కట్టేదానికి డబ్బులు లేవు, అక్కడ బానిసంగా ఉండాలంటున్నారు, ఎవరో వచ్చారు, వాడు బిల్లు కట్టారు, మనకు విడుదల ఇచ్చారు. మనం కట్టిన బిల్లు మన తరపున వేరే వాళ్ళు కట్టారు, ఇక మనకు బానిసత్వం లేదు. మనం నిరపరాధం, డబ్బులు మన తరపున వేరే వాళ్ళు కట్టారు కాబట్టి. ఆ రీతిగా ధర్మశాస్త్రము విషయంలో ధర్మశాస్త్రము వలన చనిపోయాడు పౌలు. ఎందుకు అంటే క్రీస్తునందు జీవించుకుంటాం. అంటే లీగలిజం గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి పౌలు ఈ గలతీ పత్రికలో అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. చాలామంది ధర్మశాస్త్రాన్ని నమ్మి యేసు ప్రభు నుంచి తొలగిపోయారు. అది కూడా మనం చూసాం. మొదటి అధ్యాయం 6వ వచనంలో భిన్నమైన సువార్త తట్టు అనేక మంది వెళ్ళిపోయారు, తిరిగిపోయారు. కనుక చాలా విషయాలు ఈ గలతీ పత్రికల పౌలు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. నెక్స్ట్ 20వ వచనం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందునే విశ్వాసము వలన జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాను. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. దీని గురించి ఎన్నోసార్లు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తాం. దాంట్లో ఒక భాగం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకుంటా ఉంటామో, అప్పుడు యేసుక్రీస్తుతో పాటు మరణించి యేసుక్రీస్తుతో పాటు సమాధి చేయబడి యేసుక్రీస్తుతో పాటు తిరిగి లేచినటువంటి వారంగా మారుతాం. అది ఒకటి మీనింగ్. పోతే నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. ఈ నేను అనేటువంటిది ఓల్డ్ నేచర్, ప్రాచీన స్వభావం. ఈ విషయాలన్నీ మనకి రోమపత్రిక 6వ అధ్యాయం 2వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చదివామంటే అక్కడ కనపడుతుంది. మన ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడను అని. రోమపత్రిక 6వ అధ్యాయం 2 నుంచి 6వ వచనం వరకు చదివితే అక్కడ బాప్తీసుల గురించి మనం చూస్తాం. అంటే బాప్తీస అనుభవం అనేటువంటిది అదొక మర్మయుక్తమైనటువంటిది. అదేదో ఊరికే నీళ్ళలో దిగి అలా మునిగి లేసేయడం మనుషులు చూసేటువంటిది అలా కనిపిస్తుంది ప్రియుల భౌతికంగా, కానీ దాంట్లో చాలా అంతరార్థం అనేటువంటిది దాని. అంటే ప్రాచీన స్వభావము క్రీస్తు ప్రభువుతో కూడా సిలువ వేయబడింది. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువు. 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం ఓల్డ్ నేచర్. ప్రాచీన పురుషుడు అని కూడా ఉంటుంది ఫుట్ నోట్స్. ప్రాచీన స్వభావము
అదే రోమపత్రికలో మీ ప్రాచీన స్వభావము క్రీస్తు కూడా సిలువ వేయబడును అని అంటారు. ప్రాచీన స్వభావము వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకుని. నవీన స్వభావం అన్న దగ్గర కింద ఏమని చూడండి, నవీన పురుషుని ధరించుకోండి. కాబట్టి మన ప్రాచీన స్వభావం సిలువ వేయబడి అక్కడ యేసు ప్రభు యొక్క స్వభావం అనేటువంటిది కనబడుతుంది. అందుకే ఏమంటాడంటే, ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అని అంటూ ఏమంటాడంటే, నేను ఇప్పుడు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించు. మళ్ళీ ఇక్కడ యేసు ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడతారు. ఆ మరణం ద్వారానే మనిషి నీతిమంతుడిగా మారతాడు. ఆ మరణం ద్వారానే మనిషి నీతిమంతుడిగా మారగలడు. ఆ మరణమందు విశ్వాసం ఉంచడం వల్లనే యేసుక్రీస్తు మనలో నివాసం చేయగలుగుతాడు. ఇలా రోమపత్రిక 8వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడలా మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసారా వాక్యం అట్లా? దేవుని ఆత్మ నివసించేటువంటి స్థలం మన శరీరం, మన జీవితం. ఇలా నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని నా దేవుని కుమారుని అందరి నన్ను నా కొరకు తను తాను అప్పగించు. సిలువ మరణము, యేసు ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అన్నాడు, గొర్రెల కొరకు నా ప్రాణము. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం 6. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుద్ధ కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. 7 చదవండి. నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగించవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. చాలు. కనుక మరి ప్రభు యొక్క శిలువ మరణం గురించి మళ్ళీ మాట్లాడుతూ ఇంకొక మాట చెప్పాడు. కిలర్ అది చూడండి, అది చూసి ముగిద్దాం. లాస్ట్ వచనం కదా, 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్థకము చేయను, నీతి ధర్మశాస్త్రము వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీతి అనేటువంటిది ధర్మశాస్త్రం వలన మనిషి పొందుకుంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోవడము నిష్ప్రయోజనము. ఇంగ్లీష్ వర్షన్ ఏమనుందంటే ఆయన చనిపోవడం అనవసరము అన్నట్టుగా. నీతి ధర్మశాస్త్రం వల్ల అయితే యేసుక్రీస్తు చనిపోవడం అనవసరము, ఇంకా ఆయన చనిపోవాల్సిన పని లేదు. క్రీస్తు చనిపోవటం, క్రీస్తు ఇక్కడ ఏమని చెప్తున్నాం, క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. అంటే అర్థం ఏంటంటే మనిషి ధర్మశాస్త్రానుసారంగా నీతిమంతుడిగా మారాలి అనుకున్నా, దాన ధర్మాలు పుణ్యకార్యాల వలన నీతిమంతుడిగా మారాలనుకున్నా, లేక తన సొంత భక్తి చేత నీతి చేత నీతిమంతుడిగా మారాలి అనుకుంటే
దానివల్ల యేసుక్రీస్తు ప్రభు చనిపోవడము నిష్ప్రయోజనమే. కానీ మనిషి ధర్మశాస్త్రం వలన నీతిమంతుడిగా మారలేదు. అదొకటి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 16వ వచనంలో లాస్ట్ పార్ట్ ఒకసారి చదవండి. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు అంటే అర్థం ఏంటంటే అది యూనివర్సల్, ప్రపంచవ్యాప్తంగా అని అర్థం. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా, తీర్చబడలేడు. ఏ వ్యక్తి కూడా ధర్మశాస్త్ర క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడలేడు. కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే మనిషి నీతిమంతుడిగా తీర్చబడగలుగుతాడు. కనుక లీగలిజం గురించి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల గురించి పౌలు గలతీయులకు రాసిన పత్రికలో అనేకమైనటువంటి విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. 3వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు దాని గురించి మనం చూడబోతున్నాం. ఇంకా అనేకమైన విషయాలు ఈ గలతీ పత్రికలో మనకు కనబడతాయి. శరీర కార్యాల గురించి, ఆత్మ ఫలములను గురించి ఇంకా చాలా విషయాలు దీంట్లో రాయబడి ఉన్నాయి. రాబోయే దినాల్లో దేవుని కృప చేత మనం నేర్చుకుంటాం. దేవుడు తన వాక్యాన్ని దీవించిన కనుక ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడవు ప్రభువా. ఒక మనిషి నీతిమంతుడిగా మారాలి అంటే ఏం చేయాలో అన్న సత్యాన్ని మీరు మీ వాక్యంలో చాలా స్పష్టంగా రాయించారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మీ శిలువ మరణము ద్వారా మనిషి నీతిమంతుడిగా మారగలడు. మీ రక్తము ద్వారా మనిషి నీతిమంతుడిగా మారగలడు. ప్రభువా, మీ అందరి విశ్వాసము ద్వారా మనిషి నీతిమంతుడిగా మారగలడు. అందుకే కదా మీరు మనుషులందరి కొరకు శిలువలో ప్రాణం పెట్టావు. మీ అమూల్యమైనటువంటి రక్తాన్ని మీరు చిందించారు ఆయన. ధర్మశాస్త్రాన్ని మీరు సంపూర్తిగా నెరవేర్చి ధర్మశాస్త్రం యొక్క కాడి కింద నుండి మనుషులను విడిపించావు ప్రభువా. ఏ మనుష్యుడు కూడా దేన్ని బట్టి నీతిమంతుడిగా మార్చబడలేడు. ధర్మశాస్త్రాన్ని బట్టి, క్రియలను బట్టి ఆయన నీతిమంతులుగా ఎవ్వరూ మార్చబడలేదు. కేవలం మీ అందరి విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనిషి నీతిమంతుడిగా మార్చగలడు. ఈ సత్యాన్ని పలుమార్లు మీరు మాకు తెలియజేస్తూ వస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే సమయంలో భేదమేమీ లేక ప్రభువా, మరి అందరితో మీ యొక్క ప్రేమను కలిగి జీవించుటకు కూడా కృప దయచేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి వచ్చే పాఠానికి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరచండి. నేటి దిన వాక్య భాగంలో మీ మాటలకే ముద్ర వేసి నీరు కట్టి ఫలింపు దయచేయండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం మనకు, కుటుంబాలకు, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానికి తోడై ఉండి కాపాడుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. రేపు